స్వయం సహాయక సమూహాలు, మహిళా పొదుపు సంఘాలు, సమిష్టి పొదుపు ద్వారా మహిళలను సాధికారపరచడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా బచాత్ గార్డ్స్, ఎంపవరింగ్ ఉమెన్ త్రూ కలెక్టివ్ సేవింగ్స్. మీనా ఒక ప్రత్యేక సమూహంలో భాగం. ఇక్కడకు మహిళలు కథలను పంచుకోవడానికి, నవ్వడానికి మరియు సామూహిక నిధికి చిన్న మొత్తాలను విరాళంగా ఇవ్వడానికి వస్తారు. గత సంవత్సరం మీనా తన టైలరింగ్ వ్యాపారానికి సామగ్రిని కొనడానికి ఈ నిధి నుంచి అప్పు తీసుకుంది. ఆమె కొన్ని నెలల్లోనే అప్పుని తిరిగి చెల్లించింది. ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా కొత్తగా ఆత్మవిశ్వాసం మరియు ఆత్మనిబ్బరాన్ని కూడా పొందింది. ఈ ప్రత్యేక సమూహాన్ని మహిళా పొదుపు సంఘాలు అని పిలుస్తారు. దీనిని అనేక రాష్ట్రాల్లో స్వయం సహాయక సమూహాలు SHG అని కూడా పిలుస్తారు. ఇది సామూహిక పొదుపు ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తుంది. ఈ ఆలోచన 1976లో బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షులు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో మహిళా పొదుపు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఉద్భవించాయి. ఇది ఆ తర్వాత 1983లో నోబెల్ బహుమతి గ్రహీత గ్రామీణ బ్యాంకుగా మారింది. దీని నుండి ప్రేరణ పొందిన భారతీయ మహిళలు స్థానిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ నమూనాను స్వీకరించారు. ఆర్థిక చేరికను ప్రోత్సహించారు. మహిళా పొదుపు సంఘాలలో మహిళలు చిన్న సమూహాలుగా ఏర్పడి భాగస్వామ్య నిధికి క్రమం తప్పకుండా విరాళాలు అందిస్తారు. ఈ నిధి వ్యాపారం, విద్య లేదా గృహ అవసరాల కోసం రుణాలను అందిస్తుంది. సమూహం సమిష్టిగా ఈ రుణాలకు నిబంధనలను నిర్ణయిస్తుంది. ఇది న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండేలా చేస్తుంది. ఈ గ్రూపులు మహిళలకు ఎలా సహాయపడతాయి? ఆర్థిక స్వాతంత్ర్యం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సభ్యులు దోపిడీదారుల బారి నుండి విముక్తి పొంది సరసమైన రుణాన్ని పొందుతారు. నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. మహిళలు బడ్జెట్ మరియు రుణ నిర్వహణతో సహా అవసరమైన ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యాలు పొందుతారు. సమాజ బలోపేతం, కమ్యూనిటీ స్ట్రెంథనింగ్. సమూహాలు టీం వర్క్ని, సమిష్టి నిర్ణయం తీసుకోవడాన్ని మరియు పరస్పర మద్దతును పెంపొందిస్తాయి. మహిళా పొదుపు సంఘాలు జీవితాలను ఎలా మారుస్తాయో చెప్పడానికి మీనా కథ ఒక ఉదాహరణ మాత్రమే. మీరు కూడా మీ కమ్యూనిటీలో మహిళా పొదుపు సంఘాలు SHG ప్రారంభించవచ్చు. ఎలా అనేది ఇక్కడ ఉంది. 10 నుండి 20 మంది మహిళలతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేయండి. మీ కమ్యూనిటీలో ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్న మహిళల కోసం చూడండి. పొదుపు లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు నిధిని సృష్టించండి. సమూహం యొక్క లక్ష్యాలను రూపొందించుకోండి మరియు నిధులను సేకరించడం కోసం పొదుపు లక్ష్యాలను ఏర్పాటు చేయండి. నియమాలు మరియు నిబంధనలు నిర్వచించండి. సమావేశాలు, విరాళాలు మరియు ఉపసంహరణల గురించి మరియు రుణ పంపిణీ, పెట్టుబడి మరియు ఆకస్మిక పరిస్థితుల కోసం సేకరించిన నిధుల వినియోగం గురించి నియమాలను ఏర్పాటు చేయండి. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించండి. ఆర్థిక వ్యవహారాలు, ప్రణాళిక కార్యకలాపాలు మరియు నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించడానికి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. ఒక బ్యాంకు ఖాతా తెరవండి. సేకరించిన నిధులను జమ చేయడానికి స్వయం సహాయక సంఘం పేరుతో బ్యాంకు ఖాతా తెరవండి. కానీ ఈ మహిళా పొదుపు సంఘాలు అంత ప్రభావవంతంగా ఎలా పనిచేస్తాయి? దీనికి సమాధానం ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల నుండి వారికి లభించే బలమైన మద్దతు. ఈ సంస్థలు కీలకమైన శిక్షణను అందిస్తాయి, రికార్డులను నిర్వహించడంలో సహాయపడతాయి మరియు తగాదాలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఈ సమూహాలు సజావుగా పనిచేయడానికి హామీ ఇస్తాయి. భారత ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాల ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. DNRLM, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సంస్థాగత సంబంధాలను అందిస్తుంది. ముద్రా యోజన చిన్న వ్యాపారవేత్తలకు సూక్ష్మ రుణాలు అందిస్తుంది. వీరిలో చాలామంది మహిళలు. మీరు మరిన్ని స్వయం ఉపాధి సంఘాలను కూడా అన్వేషించవచ్చు. గుజరాత్లో ఉన్న స్వయం ఉపాధి మహిళా సంఘం SEWA ఒక ఉదాహరణ. వారు నైపుణ్య శిక్షణ, మైక్రో ఫైనాన్స్ మరియు
జీవనోపాధి మద్దతు ద్వారా అనధికారిక రంగంలో మహిళలకు సాధికారత కల్పిస్తారు. మరింత తెలుసుకోవడానికి SEWA ప్రభావం గురించి స్ఫూర్తిదాయకమైన కథలను కనుగొనడానికి ఆన్లైన్లో తనిఖీ చేయండి. సమిష్టి సంకల్పం మరియు సంస్థల నుంచి స్థిరమైన మద్దతు ద్వారా మహిళా పొదుపు సంఘాలు మహిళలకు సాధికారత కల్పించడం కొనసాగిస్తుంది. వారు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సమూహాలు జీవితాలను ఎలా మారుస్తున్నాయో మరియు సమాజాలను ఎలా బలోపేతం చేస్తున్నాయో చెప్పడానికి మీనా కథ లెక్కలేనని ఉదాహరణల్లో ఒకటి. మీరు కూడా ఒక ప్రేరణ కావచ్చు. మీ స్వంత స్వయం సహాయక సంఘాన్ని ప్రారంభించి మార్పు తీసుకురండి.